తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి హన్మకొండ పట్టణంలో ఉన్న కాకతీయుల కాలం నాటి 1000 స్తంభాల గుడిని మనం ఈరోజు సందర్శిద్దాం. ఇటు కాజీపేట నుంచి దాదాపు 8 కిలోమీటర్లు, అటు వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యొక్క 1000 స్తంభాల గుడి. మనం ఇప్పుడు 1000 స్తంభాల గుడి లోపలికి వెళ్తున్నాము. ఈ యొక్క 1000 స్తంభాల గుడిని రుద్రదేవుడు అనే కాకతీయ రాజు క్రీస్తు శకము 1163లో నిర్మించినట్టుగా చరిత్రలో ఉంది. రుద్రేశ్వర ఆలయంగా ఇది ప్రసిద్ధిగాంచింది. హన్మకొండ నడి బొడ్డులో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి. 1000 స్తంభాల గుడికి ఈశాన్యము వైపుగా ఒక మెట్లబావి ఉంటుంది. దీన్ని కోనేరుగా ప్రసిద్ధి చెందింది. సో ఇది చూపర్లను ఎంతో ఆకట్టుకుంటుంది. ఇది కోనేరు మనం ఇప్పుడు చూస్తున్నాం. గుడిలోకి వచ్చినప్పుడు ఒకప్పుడు నా చిన్నతనంలో ఇందులో కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ ద్వారాన్ని మూసివేశారు. కాకతీయుల యొక్క కళా వైభవం, వారి యొక్క సృజనాత్మకత, అప్పటి కాలంలో చెక్కినటువంటి శిల్పుల యొక్క గొప్పతనం మనకి ఇక్కడ గోచరిస్తుంది. అలాగే 1000 స్తంభముల మంటపమునకు మరియు ప్రధాన ఆలయానికి మధ్య గల ఖాళీ స్థలంలో ఈ యొక్క నందీశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడినది. ఈ నందీశ్వరుని మెడలో గల గంటలహారం మరియు ఇతర అలంకరణ కాకతీయుల కళా వైభవానికి చిహ్నంగా నిలుస్తుంది. అపురూపమైనటువంటి ఈ యొక్క నందీశ్వరుని విగ్రహం కనులార విందుగా ఎంతో చక్కగా ఆ యొక్క శిల్పుల యొక్క నైపుణ్యతకు, అప్పటి కళా వైభవాన్ని మన కళ్ళ ముందు ఉంచినట్టుగా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈ యొక్క అపురూపమైనటువంటి విగ్రహాన్ని కూడా అప్పటి ముస్లిం రాజులు ధ్వంసం చేస్తే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని మళ్ళీ మరమ్మతులు చేసి ఈ యొక్క ప్లేస్లో ప్రతిష్ఠించారు. సో ఇటువైపు చూసేది ఉంటే కళ్యాణ మండపం మనకు కనిపిస్తుంది. ఈ యొక్క 2 గుడులు కలిపేసి 1000 స్తంభముల గుడిగా ప్రసిద్ధిగాంచింది చరిత్రలో. సో మనం లోపలికి వెళ్దాం. సో ఈరోజు ఎంతోమంది సందర్శకులు కూడా ఇక్కడ చూడడానికి వచ్చారు. సో ధనుర్మాసం కావడం వలన ఈ యొక్క ఆలయం భక్తి ప్రపత్తులకు ప్రసిద్ధిగా నిలిచింది. సో మనం ఇప్పుడు ఈ యొక్క కళ్యాణ మండపం వెనక వైపు నుంచి చూస్తున్నాము. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మరమ్మతులు చేసిన తర్వాత అనేకమైనటువంటి స్తంభములను కూడా నిలబెట్టారు. సో ఆ కెమికల్ కోటెడ్తోని ఎటువంటి హాని జరగకుండా రాతి కట్టడాలను మంచి మరమ్మతుగా చేసి వాటికి మంచి ఆ యొక్క దేదీప్యమానంగా వెలిగేట్టుగా వాటిని తయారు చేయడం జరిగింది. సో మీరు పై కప్పులు చూడండి ఎంత అందంగా తీర్చిదిద్దబడి ఉన్నాయో. ఒక్కొక్క పిల్లర్, వాటిపై చెక్కినటువంటి చెక్కనాలు కాకతీయుల కళా కృష్ణకు, కాకతీయుల యొక్క అప్పటి కాలంలో పనిచేసినటువంటి శిల్పుల యొక్క ప్రతిభకు మనం ఈ రోజు నాడు ఈ యొక్క 1000 స్తంభాల గుడిని మనం కన్నుల పండుగగా మనం తిలకిస్తున్నాము. ఆలయంలో వచ్చినటువంటి కొందరు భక్తుల్ని కూడా కలుద్దాం. చెప్పండి సార్, మీరు ఈ యొక్క అభిప్రాయాన్ని. ఈ దేవాలయము 1000 స్తంభాల దేవాలయం అంటారు. ఇది హన్మకొండలో ఉన్నది. చాలా పురాతనమైనది. కోరుకున్న కోరికలు అన్ని తీరుతాయి. మేము ప్రతి పండుగకు ప్రతి సంవత్సరం ఎప్పటికి వస్తూనే ఉంటాం. భక్తి గల దేవుడు, కోరిన కోరికలు తీర్చే దేవుడు 1000 స్తంభాల గుడి అంటారు. హన్మకొండలో ఈ గుడి చాలా ఫేమస్. ఈ యొక్క 1000 స్తంభాల గుడిని మాఘ, శ్రావణ, కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్ని ఇస్తుందని నమ్మకం. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి వేడుకలలో ఇసుక పోస్తే రాలనంతగా భక్తజనం రుద్రేశ్వరుని దర్శిస్తారు. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, సహస్ర దీపాలంకరణలు, నిత్య పూజలు, అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే ఈ రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం
దివ్యానుభూతిని మిగులుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ యొక్క ఆలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి వారిని కూడా కలిసి మనం ఇంకా అనేక విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్మించబడ్డటువంటి వేయి స్తంభాల గుడి, ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి వేయి స్తంభాల గుడిలో ఈ రోజు మనం ఉన్నాము. సో ఈ యొక్క ఆలయానికి ప్రధాన అర్చకులుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి కృషి చేసినటువంటి గంగు ఉపేంద్ర శర్మ గారి యొక్క పుత్రుడు గంగు మణికంఠ శర్మ గారిని మనం ఈ రోజు కలుస్తున్నాం. నమస్కారం అయ్య గారు. నమస్కారం. సో ఈ యొక్క గుడి యొక్క ప్రాశస్త్యం గురించి మీ యొక్క మాటలలో మన యొక్క కళా వైభవాన్ని వివరించాలని మేము మా కుసుమ ఛానల్ ద్వారా కోరుకుంటున్నామండి. ముందుగా కుసుమ ఛానల్ ద్వారా ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభాశిస్సులు, శుభాభినందనలు. ఎందుకంటే సామాజిక మాధ్యమం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఈ కాలంలో. దాని ద్వారా ఇటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయ ప్రచారం చేయడం అనేది చాలా సంతోషదాయకం. ఈరోజు మనం వేయి స్తంభాల దేవాలయము అంటే కళ్యాణ మండపం 400 స్తంభాలు, దేవాలయం ముఖ్యమైనటువంటి రుద్రేశ్వర స్వామి దేవాలయము 600 స్తంభాలుగా ఉన్నది. అయితే ఇది కట్టినప్పుడు త్రికుటాలయంగా నామకరణం చేసి కట్టారు. శివాలయము, విష్ణువాలయం, సూర్యాలయం ఉండేవి. ఆ రెండు విగ్రహాలు కూడా మహమ్మదీయ దండయాత్ర ధ్వంసం చేశారు. విష్ణువాలయం, సూర్యాలయం అవి పంచలోహ విగ్రహాలు ఉండేవి. అప్పుడు బంగారం కంటే ఎంతో ఖరీదుగా ఉండేది. సుమారు 500 సంవత్సరాల క్రితం మహమ్మదీయులు ప్రతాపరుద్రుని బందీగా చేసుకుని ఇక్కడ ఆ విగ్రహాలు ధ్వంసం చేశారు. ఎక్కడ కానీ చూసుకున్నట్టుగా అయితే శివాలయం ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. ఇక్కడ పూర్వం నుంచి కూడా శివకేశవ బెదల్ని కూడా పూజలు కానివ్వండి, విగ్రహాలు అన్ని కూడా ప్రతిష్ట చేయడం జరిగింది. అందుకని ఇక్కడ విష్ణువాలు ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. నంది చూపుడు సూర్యాలయంకే, నంది చెవులు శివాలయంకే ఉంటాయి. ముగ్గురు ఒకటే వాహనంగా విష్ణువాల ఎదురుగా నందీశ్వరుడు పెట్టడం జరిగింది. స్వామివారు ఇక్కడ 8 అడుగులు ఉంటారు. స్వామివారి పేరు రుద్రేశ్వర స్వామివారు. రుద్రేశ్వరుడు అంటే దారిద్ర్య బాధలు తీర్చేవాడు రుద్రుడు అనేది చెప్పేసి మనకు సంస్కృతము వేదం చెప్పడం జరుగుతున్నది. దానికి అనుకూలంగానే వేలాది మంది, లక్షలాది మంది కూడా భక్తులు తరి వచ్చి స్వామివారు ఎక్కువ దర్శిస్తుంటారు. అలాగే రుద్రమదేవి పూజ చేసిన నాటి మహిళలకు కూడా ఎక్కువగా స్వామివారు అభిషేకించడం జరుగుతుంది. స్వామివారి శ్రీచక్ర పీఠం మీద శివలింగం ఉంటుంది. స్వామివారి బ్రహ్మసూత్ర లింగము సూర్యరశ్మి నేరుగా శివలింగం మీద పడుతుంది. కాబట్టి చాలా మంది నమ్మకంతో ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటుంటారు. దాంతో పాటు మనం ఈ మాసంలో వచ్చేసరికి వైకుంఠ ఏకాదశి కానివ్వండి, ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రమణం కానివ్వండి, అటు సమ్మక్క జాతర కానివ్వండి, దీని ప్రభావితాన్ని చూపించి కూడా స్వామివారి దగ్గర ఎక్కువగా వస్తుంటారు. అయితే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టుగానే వేయి స్తంభాల దేవుడు అనేది వరంగల్ జిల్లాకే తలకమానికం. అలాగే మనం ఒకసారి కరీంనగర్ జిల్లాలకు వెళ్తే బొమ్మలవాడ, కొండగట్టు, గూడెంగుట్ట ఎట్లయితే వెళ్తారో అలాగే మనకు వరంగల్కి వచ్చే వారికి వేయి స్తంభాల దేవాలయం, భద్రకాళిగుడి, సమ్మక్క ఇట్లా వెళ్ళడం అనే ఆచారంగా వస్తున్నాయి. దానికి అనుకూలంగానే భక్తులు సెలవు దినాలు కాబట్టి ఎక్కువగా అధిక సంఖ్యలో భక్తులు కూడా పాల్గొంటున్నారు. మీ ద్వారా చెప్పేది ఏమిటంటే మన హిందూ ధర్మాన్ని అలాగే ప్రాచీనమైనటువంటి దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి, మీరు దర్శించాలి. ఇంకా సుప్రసిద్ధమైనటువంటి ఇటువంటి దేవాలయం మీ ద్వారా ప్రచారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మనకి ఇక్కడ సున్నితమైనటువంటి రంధ్రాలు, చాలా శిల్పక సంపద ఇవన్నీ కూడా ఉంటాయి. అందరూ వచ్చి చూసి తరించాలని కోరుకుంటున్నాం. మణికంఠ శర్మ గారు, మిమ్మల్ని ఈ రోజు కలుసుకోవడం కూడా మా కుసుమ ఛానల్ ద్వారా చాలా సంతోషంగా ఉంది. శుభవాసం. ధన్యవాదాలు మణికంఠ గారు. శుభం. గూడెలో ఉన్నటువంటి సొరంగ మార్గానికి మనం చేరుకున్నాము. సో ఇదే ఆ సొరంగ మార్గము. సో దీన్ని ఇప్పుడు ప్రమాదవశత్తు అంటే చాలా ఇంటర్నల్ గా కూలిపోయిన దశలో శిథిలావస్థలో ఉంది కాబట్టి దీన్ని మూసివేయడం జరిగింది. సో ఇది యాక్చువల్ గా వరంగల్ ఫోర్ట్ కు అంటే కిలా వరంగల్ ఫోర్ట్ కు ఇది ఒక రహస్య మార్గము. సో రుద్రమాదేవి గారు మెట్ల బావిలో స్నానమాడిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి ఈ సొరంగ మార్గం ద్వారా వచ్చి ఆమె ఇక్కడ పూజలు చేసుకొని మళ్ళీ తిరిగి
కోర్టుకు వెళ్ళేదని చెప్పేసి చరిత్రలో ఉంది. అలాగే రాజులు కూడా అనేక రకాలుగా ఆ రహస్య మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి వారి పూజా కార్యక్రమాలు కానివ్వండి, ఇతరత్ర వాళ్ళ యొక్క కార్యాచరణల రూపొందించినటువంటి చూసుకొని కార్యక్రమాలు వెళ్ళేవారని ఈ యొక్క సొరంగ మార్గం మనం చూస్తున్నాము. వేస్తంబల గుడిలో ఉన్నటువంటిది. సో దీన్ని కంప్లీట్ గా మూసేయడం జరిగింది. నా చిన్నతనంలో ఇది ఓపెన్ మార్గం ఉండేది. ఆ మార్గం కనిపిస్తున్నది కూడా ఓపెన్ చేసి ఉండేది. సో దాన్ని మేము కొంత దూరం మెట్ల దగ్గర పోయి మళ్ళీ భయపడి వచ్చేది. ఇంటర్నల్ గా ఇంకా చాలా దారులు ఉన్నాయి, ద్వారాలు. సో వాటిని లాక్ చేశారు ఆ టైంలో. నా చిన్నతనంలో నేను 5th క్లాస్ చదివే టైంలో కూడా ఇలా ఇంకా లోపల ఒక 3 మార్గాలు ఉంటాయి. ఆ మూడింటిని కూడా క్లోజ్ చేయడం జరిగింది. వాటిని తాళాలు వేసి ఉండేది అప్పుడు. సో ఇంకా శిథిలం అయిపోయింది కాబట్టి దీన్ని మూసేయడం జరిగింది. సో ఇది వేస్తంబల గుడిలో ఉన్నటువంటి సొరంగ మార్గము. గ్రిల్స్ తో దీన్ని కంప్లీట్ గా సీజ్ చేశారు, మూసివేయడం జరిగింది భద్రత విషయాల దృష్ట్యా. వెయ్యి స్తంభాల గుడి కాకతీయుల కళా సంపదకు తర్కణం పడుతుంది. వాళ్ళ యొక్క కళా సృష్టికి, వాళ్ళ యొక్క కళా నైపుణ్యతకు ఈ యొక్క వేస్తంబల గుడి నిదర్శనం. హన్మకొండ పట్టణంలో నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ యొక్క వేస్తంబల గుడిని అందరూ వీక్షించండి. హన్మకొండకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ యొక్క టెంపుల్ను కూడా విజిట్ చేయాల్సిందిగా మా యొక్క కుసుమ ఛానల్ ద్వారా కోరుచున్నాం. వరంగల్ నగరం వచ్చిన సందర్భంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క వేస్తంబల గుడిని సందర్శించండి. ఈ యొక్క గుడి యొక్క వైభవాన్ని తిలకించి మన యొక్క శివలింగాన్ని దర్శనం చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. సో అందరికీ నమస్కారాలు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.